హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈజీగా అయిపోయే ఒక ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ. సో నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. మీన్వైల్ ఎగ్స్ ఉడకడానికి వేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. సో ఆ లోపల మనం చిన్న రోల్లో చిల్లీ పౌడర్, తెల్లగడ్డలు, పసుపు, ఉప్పు అన్నీ వేసి బాగా దంచుకోవాలన్నమాట. మంచిగా పేస్ట్, ఆల్మోస్ట్ తెల్లగడ్డలని బాగా నలిగి కొంచెం వాటర్గా, కొద్దిగా వాటరీ వచ్చిన తర్వాత కొంచెం బాగా ముద్దగా అవుతుంది కదా, అంతవరకు దంచుకోవాలి. చూడండి, ఇలాగనమాట. మరి పౌడర్గా లేదు. సో బాగా మెత్తగా తెల్లగడ్డలు దంచితే మనకి ఇలా అయిపోతుంది. సో ఇప్పుడైతే ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అయ్యేటప్పుడు మనం ఈ దంచుకున్న మసాలాను అయితే దాంట్లోకి వేసి బాగా కలపాలి. చూడండి, ఇప్పుడు బాగా కలర్ఫుల్గా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. దట్టు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్స్ కొద్దిగా ఘాట్లు పెట్టుకొని కర్రీలోకి వేసుకొని కొద్దిసేపు ఒక 2 minutes అలాగే ఉంచి దించేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి. సో మీకు ఇది నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye friends.